విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ ఆఫీస్లోకి వచ్చి కొడతారంట. వాళ్ళు ఒక క్షణం ఆలోచించకపోతేనట, అసలు రోడ్ల మీద ఒక్క క్షణం ఆలోచిస్తేనట బీఆర్ఎస్ వాళ్ళైనా ఇంకా ఎవరైనా కావచ్చు, మరి రోడ్ల మీద తిరగడమే కష్టమట. మరి వీళ్ళ తాత సొత్తా, వీళ్ళ బాపు సొత్తా, మరి ఈ రోడ్లన్నీ ఎవరి మరి వాళ్ళేనా ఈ రోడ్ల మీద తిరగరట. ఒక్క క్షణం ఆలోచిస్తే ఇవి మాటలు. మేము ఒక్క క్షణం ఆలోచిస్తే గడప కూడా దాటలేరంట. ఒక్క క్షణం ఆలోచిస్తే ఇవేనా మీరు మాట్లాడాల్సినటువంటి మాటలు? రైతుల కోసం మాట్లాడండి, రైతులకు ఇస్తానన్న రైతు భరోసా గురించి మాట్లాడండి. ఇక చూడరిగో ఇక్కడ ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ పార్టీకి మంచిగా 60 సీట్లు రాగానే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారని మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్లోకి జంప్ అవుతున్నారట. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి జంప్ అయిపోతున్నారట. ఉందునా పోదునా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి జంప్ అయ్యాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. అంటే వాళ్ళకి అనుకూలంగా లేదు, కావలసినటువంటి స్వేచ్ఛ వాళ్ళకు దొరకట్లేదు అక్కడ. ఇక ఉందామా వెళ్ళిపోదామా, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంతర్మదనం. ఇకపోతే దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమా? అరకేపూడి గాంధీ కడియం శ్రీహరికి తప్ప మిగతా 8 మందికి దక్కని ప్రియారిటీ. చంద్రబాబు మనుషులనే రేవంత్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చంద్రబాబు మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రేవంత్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడట. అరకేపూడి గాంధీ కడియం శ్రీహరికి తప్ప, వీళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ బాగానే ఉందట. దానం నాగేందర్ తిరుగుబడ్డాడు కదా, మరి తిరుగుబాటు చేసిన తిరుగుబాటు వెనుక ఉన్నటువంటి కథ ఏంది? చంద్రబాబు మనుషులనే రేవంత్ ఇక ఇంపార్టెన్స్. బద్నామై పార్టీ మారితే పట్టించుకోకపోతే ఎలా? ఏ రకమైన ప్రయోజనాలు నెరవేర్తలేవు, ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కూడా నెరవేరట్లేదంట. ఇక అలాంటప్పుడు పార్టీ మారి ఉపయోగం ఏంటి? ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఇక సొంత గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు, ఇక బీఆర్ఎస్ చీఫ్తో మంతనాలు జరుపుతున్నటువంటి నేతలు.